యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా ఎదుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనోపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఈ 2025 సంవత్సరము అంతా కూడా దేవుడు కాపాడినాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు ప్రతి విషయంలో తోడుగా నీడ ఉండి సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ యొక్క చివరి రోజున మనం ఉన్నాం. ఈ చివరి గంటలలో ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరము నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనందరూ కూడా దయచేయబోతున్నాడు. చూడండి, ఈ సమయాలు, కాలాలు అన్ని కూడా దేవుని యొక్క స్వాధీనములు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడిన దేవునికి ఏమిచ్చిన మనము తీర్చుకోలేము. మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏ విధంగా కలిగి ఉండాలంటే, మనము ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి హృదయపూర్వకంగా. అలాగనే మన హృదయమే దేవునికి ఒక కృతజ్ఞతగా దేవునికి సమర్పించాలి. అంతేకాకుండా మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాకుండా ఈ దేవుడు మనకి ఏ ఉపకారాలు చేస్తున్నాడో, ఈ లోకములో ఉన్న పేదలను, దీన దరిద్రులు, దిక్కులేని వారిని కూడా మనం ఆదరించి వాళ్ళకు కూడా ఉపకారాలు చేయాలి, పేదలు కనికరించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇట్లాంటి ఉపకారాలు మనం కూడా చేసినప్పుడు దేవుని రుణం తీర్చుకుంటాం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే మనం కాపాడినాడు కాబట్టి. ఏదో మన బలము వల్ల, తెలివి వల్ల, డబ్బు వల్ల మనం బ్రతికలేము. దేవుడు తన కృప చేతనే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన ప్రేమ చేతనే కాపాడుతూ వస్తున్నాడు. ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. అందుకని ఈ రోజు దాకా మనల్ని కాపాడినాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడైనా మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి, మీ శరీరాశను విడిచిపెట్టి, మీరు ఈ లోకాశను విడిచిపెట్టి, నన్ను కాకుండా ఏ ఇతర విగ్రహాలను పూజిస్తున్నారు అవి విడిచిపెట్టి, ఈ లోకాశను విడిచిపెట్టి ఇప్పుడైనా మీరు నా వైపు తిరగండి, నా దగ్గరకు రండి అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు
ఈ లోకములో లోకాశలలో దేవునికి దూరం అయ్యి ఎంతో శ్రమల పాలవుతున్నారు వాళ్ళు. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు సాతాను చేతిలో చిక్కిపోతారంటే, సాతాను గారు ఎప్పుడు వాళ్ళు వలేస్తారంటే, దేవునికి దూరంగా మనం పోయినప్పుడే సాతాను గారు పట్టుకోగలుగుతారు. దేవుని రెక్కల క్రింద ఉన్నంత సేపు వాడు ఏం చేయలేడు. కానీ ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా పోతామో, దేవునికి వేరైపోతామో, ఏదో సాధించుదామని, ఏదో చేద్దామని, దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలుగుతా నేను ఎవరైతే అనుకొని వెళ్తారో వాళ్ళని ఎమ్మటే సాధనగా ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. అలా పట్టుకొని వాడు నానా బాధలు పెడతాడు, హింసలు పెడతాడు, శ్రమలు పెడతాడు, కష్టాలు, కన్నీరు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు. అన్ని ఉన్నా కూడా ఏదో కోల్పోయినట్టుగా సమాధానం లేని స్థితిలో ఉంటారు. కానీ అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నా యుద్ధకు రండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనము ఇప్పటికైనా మన పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోకాశను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కేవలం ఇశ్రాయేలు ప్రజల్ని మాత్రం హెచ్చరిస్తలేదు దేవుడు. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరు రావాలి ఆయన దగ్గరికి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి రండి, ఈ లోకాశను విడిచిపెట్టి రండి. విడిచిపెట్టేస్తే ఏం చేస్తాడు దేవుడు? మనకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. మనకు పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు ఆయన. ఈ లోకంలో జీవించేది కొద్ది రోజులే, కానీ పరలోకంలో శాశ్వత కాలం మనం జీవించబోతున్నాం. ఆ రాజ్యం మనం పొందుకోవాలి. ఆ రాజ్యం కోసం మనం పరిగెత్తాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తాడు. ఇక్కడ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఇస్తున్నాడు, క్రైస్తవులకు కూడా. ఈ సంవత్సరంలోనైనా, రాబోయే సంవత్సరంలోనైనా ఒక నూతనమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన హృదయం కలిగి నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఏది విడిచిపెట్టాలో, విడిచిపెడితే ఏం జరుగుతుందో, ఇక్కడ దేవుడు ఏ కార్యం చేస్తాడో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తప్పును తాము తగ్గించుకొని. ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిగానంట తగ్గించుకోవాలి. మీ పాపాలు పోవాలంటే మీరు ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలంటే మీరు ఏం చేయాలి? తగ్గించుకొని రావాలి. దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు తగ్గించుకొని రావాలి. గర్వంతో రాకూడదు. గర్వంతో వచ్చేవారిని దేవుడు అంగీకరించు. దేవునికి కావాల్సి ఏంటంటే విరిగి నలిగిన హృదయం కావాలి.
గర్వంతో ఉండేవారు చాలా మంది ఉంటారు. అందుకనే దేవుడు ఏమంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి. చూడండి ఎంత మంచి మాట. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదటిగా మనం దేవుడి ఎదుట తగ్గించుకొని రావాలి. మనం ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు, మీకు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత నిలువైనా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దేవుని ఎదుకు మాత్రము మిమ్మల్ని మీరు తగ్గించుకొని వినయము కలిగి రండి. వినయము కలిగి ప్రార్థన చేయండి. ఆ కాలంలో ఏం చేసేవారంటే ఉపవాసాలు ఉంటప్పుడు గోనె పట్ట కట్టుకునేవారు, బూడిదలో మోకరించేవారు, బూడిద నెత్తి మీద పోసుకునేవారు, ఏ తినకుండా ఉపవాసాలను ప్రార్థన చేసేవారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన కష్టాలను బట్టి, వాళ్ళకు వచ్చిన బాధను బట్టి దేవుడే మాకు సాయం చేసేవాడు, ఇంకెవరు లేరు అని దేవుని వైపు చూసి వాళ్ళు ఎంతగానంటే వాళ్ళ శరీరం అంతా క్షీణించిపోయేంత విధంగా కఠినంగా ఉపవాసం చేసేవారు. తగ్గించుకొని వాళ్ళు ఎంత రాజరికంలో ఉన్నా, ఎంత ధనవంతులైన, ఎంత జ్ఞానవంతులైనా వాళ్ళ వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో మోకరించి ఏమి తినకుండా ఉపవాసాన్ని ప్రార్థన చేసేవాడు. ఇది దేనికి సూచన ఉందంటే తగ్గింపు సూచన. దేనికి సూచన ఉంది? తగ్గించుకునే హృదయం, తగ్గింపు స్వభావానికి సూచన ఉండదు. వాళ్ళు ఏం తినకుండా ఉండేవాళ్ళు. ఇక గోనె పట్ట అంటే ఏంటిది? మన కాళ్ళ దగ్గర వేసుకుని ఒక అప్పట్లో వేసుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది వేసుకుంటారు. కాళ్ళు తుడుచుకొని ఇంట్లోకి వస్తారు కదా, అప్పట్లో అది ఒక బస్తా, ఒక గోనె పట్ట. అది అట్లాంటి గోనె పట్ట, అట్లాంటి బస్తా ఒక గోనె పట్టగా చేసుకొని బూడిదే మీద పోసుకొని ఇక ప్రార్థన చేసేవారు కన్నీరు వీడ్చి. చూడండి, అందుకనే వాళ్ళు అంత కఠినంగా చేసేవారు కాబట్టి, అంత తగ్గించుకొని చేసినారు కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థనకు వెంటనే జవాబు ఇచ్చినాడు. తినడానికి అన్ని ఉన్నప్పుడు కూడా ఏం తినకుండా వాళ్ళు అన్ని కూడా పక్కన పెట్టి ప్రార్థన చేసేవారు. ఇది తగ్గింపు స్వభావం. గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నారంటే తగ్గింపు స్వభావం. బూడిదలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే తగ్గింపు స్వభావం. అది వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గరకు వచ్చి అన్ని లేనట్టుగా, దేవా ఇక నీవే నా ఆధారము, నా బలం వలన, నా తెలివి వలన నేను ఏమి చేయలేను, నా శక్తి వల్ల నేను ఏం చేయలేను, నీవే నా ఆధారము, అయ్యా నీవే నన్ను కాపాడు, నీవు నన్ను రక్షించండి, కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ఇది తగ్గింపు స్వభావం. చాలా మంది గర్వంగా ఉంటారు. వాళ్ళకి ఏమి లేకపోయినా గర్వం, ఏమి అన్ని ఉన్నా కూడా గర్వం ఉంటుంది. కొంతమందికి అస్సలు కూడా తగ్గింపు అనేది ఉండదు. వాళ్ళకంటే నేనేమైనా తక్కువనా? నాకు మంచి జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్ని ఉన్నాయి, బలం ఉంది, ధనం ఉంది, మంచిగా నేనే నా దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి నేను తగ్గించుకోవాలి అని గర్విస్తారు చాలా మంది. అందుకని గర్వించొద్దు. వినయముతో దేవుని ఎందుకు రావాలి, వినికి నలిగిన హృదయంతో దేవుని ఎందుకు రావాలి. అందుకని యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే 66వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు
దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. చూడండి ఎంత దేవుని మాట, ఎంత గొప్ప మాట చెప్తున్నా. ఎవడు దీనుడై, దీన మనసు కలిగి ఉండాలి. అహంకారంతో దేవుని ఎదుగు రావద్దు, అహంకారంతో ప్రవర్తించొద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే తగ్గించుకొని రావాలి. కేవలం ఒక ప్రార్థన చేసినప్పుడు మాత్రం తగ్గించుకోవడం కాదు. నీ జీవితంలో దేవుని ఎదుకు వచ్చినప్పుడల్లా, నీ జీవితంలో అంతా కూడా దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని దృష్టించున్నాను. నలిగిన హృదయము, ఇది దేవునికి ఇష్టమైంది పని. తిరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. దీన్నే తగ్గింపు స్వభావం అంటారు. మనము మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు అంట మన ప్రార్థన ఆలకిస్తాడు. మొదటిగా అందుకని ఆయన అంటున్నాడు, మీ పాపాలు పోవాలన్నా, మీ యొక్క ప్రార్థనని ఆలకించాలన్నా, ఇదిగో మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, మిమ్మల్ని నిత్య జీవనం చేర్చాలన్నా, మొదటిగా మీరు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. గర్వాంతుడు, అందుకనే దేవుడు అంటున్నాడు, అహంకారులు దేవుడు ఎదిరిస్తాడంట, దీనులకు కృప దయచేస్తాడు. నువ్వు అహంకారమైన హృదయంతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు. విరిగి నలిగిన హృదయంతో ఉండు. అది దేవుని చర్చలోనైనా, నువ్వు ఉంటున్న స్థలంలోనైనా, ఏ విషయంలోనైనా తగ్గించుకుని. అంతేకాకుండా దేవుని ఎందుకు వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఉండు. ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకొని ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబిస్తాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, నన్ను వెతికి. రెండోదిగా ఏమంటున్నాడు, దేవుని వెతకాలంటారు. మొదటిగానేమో తగ్గించుకోవాలి, రెండోది ఏం చేయాలి, దేవుని వెతకాలి. ఏం చేయాలి, దేవుని వెతకాలి. చూడండి, దేవుని వెతకడం అంటే దేవుని సన్నిధి వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు తగ్గించుకొని ప్రార్థన చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక నువ్వు దేవుని వెతుకుతూ ఉండాలి. ఇక ఈ లోకాశల పైన మీ మనసు వెళ్ళకూడదు. ఇక ఈ లోకంలో ఉన్న ధనం పైన, ఈ లోకంలో ఉన్న శరీరాశల పైన, ఈ లోకంలో ఉన్న పాపిష్ట పనుల పైన, పాపం పైన, దేనిపైన మీ మనసు వెళ్ళకూడదు. దేన్ని వెతకొద్దిగా మీరు దేవుని వెతకాలి. దేవుని మాత్రమే మీరు నిత్యము వెతుకుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెడతా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకొని మొదటిగా మనం ఏం చేయాలంటే, అందుకని యేసుప్రభు ఏం చెప్పినాడు, మొదట మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యము, దేవుని నీతిని మనం వెతకాలి. అప్పుడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏది అవసరమో ఆ పని చేసుకోవాలి. అది చేసుకోవడం తప్పు లేదు. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే, మొత్తానికి దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, అసలు దేవునికి ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా ఉండేటట్టు అంటే పని చూసుకుంటారు వాళ్ళు.
అసలు దేవునికే సమయం లేకుండా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారు. అంటే ఎక్కువ దేవుని కంటే ఎక్కువ నువ్వు దేని వెతుకుతున్నావు? లోకాన్ని వెతుకుతున్నావు. ఈ లోకమున్న ఆశలని, లోకమున్న వాటిని వెతుకుతున్నావు. నువ్వు మొదటిగా దేవుని వెతకాలి. దేవుని ప్రజలు దేవునిపై ఆధారపడి జీవించాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన మార్గాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన చిత్తానుసరంగా మనం నడుచుకోవాలి. దేవుని వెతుకుతూ ఉంటే దేవుడు అంట ఏం చేస్తాడు? సింహం పిల్లలు లేమి కలిగి ఉంటేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కలుగు, ఏది కొత్త ఉండదంట. సమృద్ధికి ఇస్తాడు. అందుకనే ఈరోజు ఆయన నీతి రాజ్యాన్ని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించు. నువ్వు దేవుని వెతకాలి. ఫస్ట్ దేవుని దగ్గరకు వస్తున్నావు అంటే నువ్వు దేవుని వెతకాలి. ఈ లోకం తర్వాత నువ్వు అవన్నీ తర్వాత మొదటిగా నువ్వు ఏం చేయాలంటే దేవుని ముందర పెట్టుకోవాలి. నీ ముందు ఎవరు ఉంచుకోవాలంటే దేవుని ఉంచుకోవాలి. ఈ 2020 సంవత్సరం అంతా నువ్వు ఈ లోకాన్ని ముందు పెట్టుకున్నావేమో, ఈ లోకాన్ని వెతుక్కుంటూ పోయినావేమో. కానీ ఇప్పుడైనా ఈ 2026 సంవత్సరంలో ఏం చేయాలంటే దేవుని వెతుకు మొదటిగా. ఇప్పుడు నీకు ఏది కావాలో దేవుడు అన్ని కూడా చేస్తాడు. అందుకని ఈరోజు అంటున్నాడు, నన్ను వెతకండి. ఇది రెండో మాట. మూడో మాట ఏమంటున్నాడు? చెడు మార్గంలో విడిచినడలా. మూడో మాట ఏంది? చెడు మార్గాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ పాపాలను విడిచిపెట్టండి, పశ్చాత్తాపడడం అని దేవుడు చెబుతున్నాడు. ఈ సంవత్సరం దాకా, ఈ సంవత్సరంలో ఈ రోజు దాకా దేవుని నమ్ముకొని కూడా ఇంకా నామకార్థంగా, లోకానుసారంగా, ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నీ చెడు మార్గాలను విడిచిపెట్టు, నీ పాపిష్ట పనులను విడిచిపెట్టు. ఈ 2026 సంవత్సరంలో ఒక నూతన జీవితాన్ని జీవించు. శుద్ధమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడానికి దేవుడు మనల్ని కాపాడతలేడు. దేవుడు మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి అందుకనే మనను దేవుడు బ్రతికిస్తాడు. అది తెలుసుకొని మనం ఏం చేయాలంటే మనం ఆయన మార్గంలో నడవాలి, కానీ చెడు మార్గంలో నడవకూడదు. పశ్చాత్తాపడాలి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇప్పుడైనా మీరు మీ చెడు పనులను తొలగించుకోండి, మీ చెడు మార్గం విడిచిపెట్టండి, పాపిష్టి పనులు విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకాసును విడిచిపెట్టండి. ఇప్పుడైనా మీరు నా యొద్దకు వస్తే, నా వైపు తిరగండి, నా యొద్దకు రండి. వస్తే నేను మిమ్ములను క్షమిస్తాను, మిమ్ములని క్షమించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఎంత మంచి మాట ఇది. చూడండి, చెడు మార్గాలంటే ఈ లోక మార్గాలు, నరకానికి పోయే మార్గాలు అనమాట. అందులో దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లోకాశలు కావచ్చు, ఈ పాపిష్ట పనులన్నీ కూడా, ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు అవన్నీ కూడా విడిచిపెట్టాలి మీరు. ఆ వాటన్నిటితోని మళ్ళీ 2026 సంవత్సరం ప్రవేశించొద్దు. మీరు ఏది ఉన్నా కూడా ఇప్పుడే తీసేసుకోండి. అందులో కూడా అట్లే ప్రవేశించడం అనుకో, ఈ 2020 సంవత్సరం ఎలా ఉందో అలాగనే ఉంటది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 2026 సంవత్సరంలో
దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుని యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలు కానీ, దేవుని సన్నిధి రావాలన్నా, దేవుని కృప మనకు తోడు ఉండాలన్నా, ప్రతి విషయంలో దేవుడు మనకు సాయం చేయాలన్నా, ఈరోజు మనం ఏం చేయాలి? మన పాపాలని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడు ఇప్పుడే, ప్రభువా నా పాపాలు క్షమించని పశ్చాత్తాపడాలి. ఎలా పశ్చాత్తాపడాలి? మన వస్త్రాలను కాదండి అది చెప్పుకునేది, మన వస్త్రాలని కాదు, మన హృదయాన్ని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? హృదయాన్ని చెప్పుకోవాలి. అంటే మన హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి. వస్త్రాలు చెప్పుకోవడం, పై పెదాలతో దేవుని దగ్గర రావడం కాదు. మనము మన కఠినమైన హృదయాలను మార్చుకోవాలి. మన యొక్క కఠినమైన హృదయాలని మార్చుకొని దేవుని దగ్గర రావాలి. విరిగి నలిగిన మనసుతోని రావాలి, విరిగి నలిగిన హృదయంతో రావాలి. దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో రావాలి. ప్రభువా నేను ఈ పాపం చేసినాను, నీకు ఆయాసకరంగా నడిచినాను ఈ సంవత్సరంలో, దయచేసి నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు మనం ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించి దేవుడు అంట ఏం చేస్తాడు? వారి దేశమును స్వస్థపరచుదును. ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచు. చూడు ఎంత మంచి. అందుకని ఈరోజు మనం పశ్చాత్తాపం పడడే కాదు, చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు, మందిరానికి వచ్చి ఒప్పుకుంటారు, ప్రభువా నేను ఈరోజు నీకు ఆయాసకరంగా నడిచాను, అక్కడికి వెళ్ళొచ్చాను, అది వెళ్ళొచ్చాను, అది చేసి వచ్చాను, నీకు ఆయాసకరంగా నేను మాట్లాడినాను, అబద్ధం ఆడినాను, నన్ను క్షమించిన అయినా అని ఎంతసేపు పాపం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ప్రార్థన జీవితంలో, వ్యక్తిగత ప్రార్థన గదిలో కానీ మందిరాలలో కానీ ఒప్పుకుంటారు. అంటే పాపం చేస్తున్నారు, ఒప్పుకున్నారు, పాపం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఇది కాదు దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం అంటే. ఇట్లా పాపం చేస్తూ ఒప్పుకోవడం కాదు. పాత నిబంధనలు అట్లా ఉండేది. ఏముండేది? పాపం చేసేవారు మరలొచ్చి ఒప్పుకునేవారు. అందుకని బైబుల్ ఏముందంటే, దేవుడు అంట ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడకుండా ఉన్నాడంట. చూచి చూడకుండా ఉన్నాడు. అయితే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పశ్చాత్తాప పడాలి, మారు మనసు పొందాలి. దేనికంటే మన పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం పాపం చేస్తూ ఒప్పుకోవడం, పాపం చేస్తూ ఒప్పుకోవడం, పాపం చేస్తూ ఒప్పుకోవడం ఇలా కాదు. ఒక్కసారి యేసును మన కోసం ఎలాగైతే చనిపోయినాడో, ఒకేసారి మన పాపాలు విడిచిపెట్టి మనం ప్రభుతో నడవాలి. ఇక పరిశుద్ధంగా జీవించాలి, మార్గంలో నడవాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఇక పాపం అనేది మనలోకి రాకుండా మనం పరిశుద్ధంగా దేవునితో నడవాలి. పాపం చేసి వచ్చి ఒప్పుకోవడం కాదు. నీ మనస్సాక్షి వాతపోయబడిన విధంగా ఉంటదిగా. అట్లా చేస్తే దేవుడు ఏమి ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. పాత నిబంధనలు ఆ విధం చేసి పాపం చేసి ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. యేసు రక్తం క్రిందకు వచ్చినాం కాబట్టి ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఇంకెన్నడూ కూడా పాత జీవితం వైపు తిరగొద్దు, పాపిష్ట పనుల వైపు తిరగొద్దు, లోకాశల వైపు మరలొద్దిగా మనం మొత్తం కూడా పరిపూర్ణతలోకి మారిపోవాలి, పరిశుద్ధంగా జీవించాలి.
అందుకని అంటున్నాడు ఇక్కడ, చెడు మార్గాలను విడిచిపెట్టండి. విడిచిపెట్టాలి, ఒప్పుకోవడమే కాదు. చాలా మంది ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు. అందుకనే వాళ్ళు తాపకు మరలా చేస్తారు. పోయి ఏం చేస్తారు? చేసిన పాపం మళ్ళీ ఏం చేస్తారు? పోయి మళ్ళా చేస్తారు. ఎందుకంటే విడిచిపెట్టలే వాళ్ళు. ఇంకా ఏం చేయలేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి మరల పోయి పంది బొర్లాడినట్టుగా బొర్లాడతాం. అందుకనే బైబిల్లో ఒకటి ఉంది మాట, కుక్క అది కక్కినప్పుడు ఆ కక్కిందే మరోసారి తింటదా. కొన్నిసార్లు కుక్క తన వాది తిన్నట్లుగా మనుషులు తిరుగుతున్నారు, విడిచిపెట్టిన పాపాన్ని వైపు మళ్ళీ తిరుగుతున్నారు, లోకాష్ట వైపు తిరుగుతున్నారు. స్వభావం కలిగి పంది ఎంత కడిగినా కూడా అది మళ్ళీ బురదలే పోరాడు. కుక్క స్వభావం, పంది స్వభావం ఉండొద్దు, విడిచిపెట్టాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దాని వైపు చూడకూడదు, దాని వైపు మరలకూడదు, దాని వైపు వెళ్ళకూడదు, అది చేయకూడదు. అందుకని ఈరోజు ఎవరైనా సరే, బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, చెడు మార్గాలను, పాపాన్ని విడిచిపెట్టను పూర్తిగా. ఈ 2026 సంవత్సరం ప్రవేశించే ముందు మనం ఏం చేయాలంటే ఈ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం కాదు, ఊరికే ఒప్పుకోవడం ఇది కాదు. రోజు ఒప్పుకోవడం, నెలకోసారి ఒప్పుకోవడం, సంవత్సరానికి కోసం ఒప్పుకోవడం కాదు. ఇక ఒప్పుకొని విడిచిపెట్టిన వాడంట దేవుని కనికరం పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు ఏం చేయబడతారు? దేవుని కనికరం పొందుతారు. విడిచిపెట్టకుండా అట్లనే ఉన్నాం అనుకో, అది నీకే ప్రమాదం. మురిగిన కాలు ఏం చేయబడుతుంది అంటే ఇంకా శరీరం తినుకుండా పోతుంది. అట్లనే నువ్వు పాపం ఉంచుకున్నావు అనుకో, నీ ఆత్మీయతను అంతా కూడా పాడు చేసేస్తుంది. అందుకని విడిచిపెట్టాలి. ఒప్పుకున్న పాపం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను వింటాను అంటున్నాడు. మొదటిగా తగ్గించుకొని దేవుని ఎదురుకు రావాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. రెండోదిగా ఏంది? దేవుని వెతకాలి. మూడోదిగా ఏం చేయాలి? పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టాలి. ఈ విధంగా చేస్తే, ఈ 3 పనులు చేస్తే దేవుడు అంట ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన వింటారంట. విని ఏం చేస్తాడు? వారి పాపమును క్షమిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు ఈ 3 విషయాలు మనం చేస్తే దేవుడు మన పాపను క్షమించి ఏం చేస్తాడు? వారి దేశమును స్వస్థపరుచుదును. మనల్ని స్వస్థపరుస్తాడు, మన కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తోడుగుంటాడు, సమాధానం కలిగి ఉంటది, శాంతి కలిగి ఉంటది. మనకు నిత్య రాజ్యం దొరుకుతుంది, పరలోక రాజ్యం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఆయన అంటున్నాడు, ఈ 2026 సంవత్సరంలో వెళ్ళే ముందు మన పాపాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించి ప్రభు కొరకు మనం పరిశుద్ధమైన పాత్రలు ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇక పాపాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని జీవించాలి ఈ సంవత్సరంలోని. ప్రభు రాకడ వరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం అటు మీద ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.